హాయ్ ఫ్రెండ్స్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ త్రిబుల్ సినిమా హిట్ తర్వాత అతనికి ప్రపంచ స్థాయిలో పెద్ద గుర్తింపు అయితే రావడం అయితే జరిగింది. అతనికి పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ పెరగడం అయితే జరిగింది. ఆ సినిమా తర్వాత నెక్స్ట్ తీయబోయే సినిమా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ తీయాలని చెప్పేసి తమిళ డైరెక్టర్ శంకర్ గారితోని చేతులు కలపడం అయితే జరిగింది. ఆ సినిమాకి నిర్మాతగా వ్యవహరించింది దిల్ రాజు గారు. ఆ సినిమా 2025 జనవరి 14వ తారీఖున రిలీజ్ చేయడం అయితే జరిగింది, సంక్రాంతి పండగకి. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో రామ్ చరణ్ తేజ గారి అభిమానులకి కాసంత నిరుత్సాహం ఎదురైంది. ఎలాగైనా నెక్స్ట్ తీసే సినిమా హిట్ కొట్టాలని చెప్పేసి వెయిట్ చేస్తున్న తరుణంలో ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ అయిన బుచ్చిబాబు గారు రామ్ చరణ్ తేజ దగ్గరికి వెళ్ళి ఒక కథ చెప్పడం అయితే జరిగింది. అది స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఉన్న కథ. ఆ కథ విన్న తర్వాత రామ్ చరణ్ గారికి నచ్చడంతో ముందుకెళ్ళడం అయితే జరిగింది. యాక్చువల్గా ఎన్టీఆర్ అన్న ఆ సినిమా చేయాల్సి ఉండి అతనికి కాల్ షీట్ లేకపోవడంతో ఆ సినిమాని రామ్ చరణ్ తేజ దగ్గరికి పంపించడం అయితే జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత రామ్ చరణ్ తేజ ఆ సినిమా కథ వినటం ఎమ్మటే నచ్చడంతో ఆ సినిమా పట్టాలు ఎక్కడం అయితే జరిగింది. ఆ సినిమాకి నిర్మాత వచ్చేసి మైత్రి మూవీస్ వాళ్ళు, అలాగే సంగీత దర్శకుడు వచ్చేసి ఏఆర్ రెహమాన్ గారిని అయితే తీసుకోవడం జరిగింది. హీరోయిన్గా జాన్వీ కపూర్ని అయితే తీసుకోవడం జరిగింది. అలాగే ఈ సినిమా నటీనటులు మాత్రానికి చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేయడం అయితే జరిగింది. ఈ సినిమాకి ఫోటోగ్రాఫర్గా రత్నవేలు గారిని తీసుకోవడం అయితే జరిగింది. ఈ సినిమా గురించి రత్నవేలు వారు కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అదేంటంటే, ఈ సినిమా ఇప్పటివరకు అయితే 50% కంప్లీట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ 50% వీలైనంత తొందర కంప్లీట్ చేసి వచ్చే సంవత్సరం 2026 మార్చిలో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాం అని చెప్పేసి అయితే అతను చెప్పడం అయితే జరిగింది. ఈ సినిమాకి రామ్ చరణ్ తేజ గారి నటన ఒక పెద్ద ప్లస్ పాయింట్గా నిలుస్తుంది అని చెప్పేసి, అతని నటనే ఈ సినిమాకి పెద్ద హైలైట్ ఉంటుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అతని లుక్ వచ్చేసి సేమ్ టు సేమ్ రంగస్థలంలో చూసినట్టుగానే ఉంటుంది. రంగస్థలం సినిమా కంటే 10 రెట్లు ఈ సినిమాలో నటించాడని చెప్పేసి రత్నవేలు గారు చెప్పడం అయితే జరిగింది. ఈ సినిమాకి అతనే ఒక పెద్ద హైలైట్ అని చెప్పేసి అతను మరొకసారి చెప్పడం అయితే జరిగింది. రత్నవేలు గారు మాటలు విన్న తర్వాత రామ్ చరణ్ తేజ గారి అభిమానులకు మాత్రం కాసంత సంతోషాన్ని అయితే వ్యక్తపరచడం అయితే జరిగింది. అతని మాటలు విన్న తర్వాత ఈ సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ సినిమా గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.